హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ గురించి మన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలానే ఇక్కడ బాయ్స్ పర్సంటేజ్, గర్ల్స్ పర్సంటేజ్ కూడా మనకైతే పాస్ పర్సంటేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈసారి గర్ల్స్ కన్నా బాయ్సే ఎక్కువ మంది అయితే మనకైతే ఫెయిల్ అవడం జరిగింది. అలానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, మనకి మార్క్స్ యాడింగ్ గురించి కావచ్చు, అలానే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే, ఇంకా ఎవరికైనా స్టూడెంట్స్కి మార్క్స్ యాడింగ్ ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అలానే రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముందుగా ఎలా చెక్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒక లింక్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ నేను ఆ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఆ గ్రూప్ డైరెక్ట్ మీరు అందులోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ లింక్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ గ్రూప్ కనిపిస్తుంది. అలానే మార్క్స్ యాడింగ్ ఏ సబ్జెక్టులు ఉన్నాయో ప్రతిదీ అందులో కనిపిస్తుంది. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఆ గ్రూప్ మొత్తం. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ప్రజెంట్ మనకి రిజల్ట్స్ అప్డేట్ ఏంటిది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, వీటన్నిటి గురించి మనం అయితే తెలుసుకుందాం అనమాట. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ కూడా పూర్తయిపోయింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, పేపర్ వాల్యుయేషన్లో వచ్చేసి చాలా వరకు అయితే పేపర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సెకండ్ ఇయర్ పేపర్స్ పూర్తిగా కంప్లీట్ చేశామని చెప్పేసి మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది టీఎస్బీఐ నుంచి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాదాపుగా వచ్చేసి 29వ తారీఖు మనకైతే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎంసెట్కి తర్వాత మనకు రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఈసారి ఏమంటున్నారు, ఎంసెట్ ముందే రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పి అంటున్నారు. ఓకే, దాని గురించే మనకి అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఎంసెట్ కన్నా ముందు ఇంకా ఏమన్నా స్వచ్ఛత వస్తే ముందే నేను తప్పకుండా మీకు వీడియో చేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అలానే మీరు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి ఒకసారి కామెంట్ చేసి, ఎంసెట్కి ముందు రిజల్ట్స్ ఇస్తే బాగనుకుంటున్నారా, లేకపోతే ముందు తర్వాత ఇస్తే బాగనుకుంటున్నారా, ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకే, తప్పకుండా ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయిందని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను.